కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అనే కామెంట్ చేయండి. చాలామందికి 7 వారాల వ్రతం చేయాలని కోరిక ఉంటుంది. ముఖ్యంగా కష్టాల్లో ఉన్నప్పుడు, అనుకున్న పనులు జరగనప్పుడు ఈ సప్త శనివారాల వ్రతాన్ని భక్తితో ఆచరిస్తే చాలు, స్వామివారి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. అయితే ఈ వ్రతాన్ని ఎలా ప్రారంభించాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరైతే 7 శనివారాల వ్రతాన్ని చెయ్యాలనుకుంటారో అలాంటి వారు ముందుగానే కొన్ని నియమాలు తెలుసుకోవాలి. అప్పుడే మీరు చేసే వ్రతంలో ఎలాంటి తప్పులు లేకుండా ఉంటాయి. తద్వారా మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి సప్త శనివారాలు వ్రతానికి సంబంధించి ముఖ్యమైన నియమాలు, చేయకూడని తప్పులు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 7 శనివారాల వ్రతాన్ని చేయాలంటే శుక్లపక్షంలో వచ్చే శనివారం నాడు ఈ వ్రతాన్ని ప్రారంభిస్తే చాలా మంచిది. వరుసగా 7 శనివారాల పాటు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి. మీ ఇంట్లో సూతకం వచ్చినప్పుడు లేదా నెలసరి ఉన్నప్పుడు ఈ వారం వ్రతాన్ని ఆపేసి తర్వాత వారం కొనసాగించవచ్చు. ఈ వ్రతాన్ని తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో ఆచరిస్తే ఈ కార్యక్రమం లభిస్తుంది. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించేవారు 7 శనివారాల పాటు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ప్రతి శనివారం ఒకే సమయానికి పూజ చేయడం మంచిది. ముఖ్యంగా ఈ వ్రతాన్ని చేసేవారు శుభ్రమైన పట్టువస్త్రాలు ధరించి ఇంట్లో పూజ చేసుకుంటే ఇంకా మంచిది. ప్రతి శనివారం తప్పనిసరిగా పూజగదిని శుభ్రం చేసి బియ్యపిండితో ముగ్గులు వేసి పూజగదిని అందంగా అలంకరించుకోండి. ఈ రకాన్ని చెయ్యాలంటే వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కొత్తది తెచ్చుకోండి. మీ పూజగది ఈశాన్యంలో ఒక చెక్క పీఠాన్ని వేసి పీఠంపైన ఒక వస్త్రాన్ని పరిచి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని పెట్టుకోండి. తూర్పు లేదా ఉత్తర దిశగా పెట్టుకోవాలి. ఏ వ్రతాన్ని ప్రారంభించినా ముందుగా గణపతిని పూజించాలి. కాబట్టి ముందుగా పసుపు గణపతిని పూజించి తర్వాత ప్రారంభించాలి. ఈ వ్రతాన్ని ప్రారంభించేటప్పుడు మీ కోరిక త్వరగా నెరవేరాలని మీ మనస్సులోని సంకల్పాన్ని వెంకటేశ్వర స్వామికి చెప్పుకోండి. ఈ వ్రతాన్ని ప్రారంభించిన మొదటి శనివారం నాడు స్వామివారికి ముడుపు కట్టాలి. ఒక పసుపు రంగు కాటన్ వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో కొన్ని పసుపు అక్షింతలు, గుప్పెడు బియ్యం, ఒక చిన్న బెల్లం ముక్క, స్వామివారికి ఇష్టమైన తులసి దళాలు, అలాగే మీకున్న స్తోమతను బట్టి ఎంతో కొంత దక్షిణ పెట్టి ముడుపు కట్టండి. ఈ ముడుపుకు పసుపు కుంకుమల పెట్టి 3 ముడులు వెయ్యాలి. 7 శనివారాలు పాటు ఈ ముడుపును స్వామివారి ఫోటో ముందు పెట్టాలి. ఇక స్వామివారికి నైవేద్యంగా నువ్వుల బెల్లంతో చేసిన 7 చిమ్మిరి ఉండలను నైవేద్యంగా సమర్పించాలి. అలాగే వడపప్పు, పానకం కూడా నివేదించాలి. అలాగే మీకున్న స్తోమతను బట్టి కొన్ని రకాల పండ్లు కూడా సమర్పించండి. ముఖ్యంగా వ్రతాన్ని చేసేటప్పుడు స్వామివారి ముందు 7 పిండి దీపాలు వెలిగించాలి. బియ్యపిండిలో బెల్లం తురుము, ఆవు నెయ్యి, కొన్ని నీళ్లు పోసి ఆ పిండితో 7 పిండి దీపాలు తయారుచేసుకోండి. ఈ పిండి దీపాలకు గోవిందనామాలు పెట్టుకోండి. దీపం కింద 2 తమలపాకులు పెట్టి పిండి దీపంలో ఆవు నెయ్యి పోసి ఒక్కో దీపంలో 7 వత్తులు వేసి దీపారాధన చేయండి. ఈ విధంగా 7 పిండి దీపాలు వెలిగించాలి. ప్రతి శనివారం ఈ వ్రతం పూర్తయిన తర్వాత కొండెక్కిన పిండి దీపాలు తీసి ప్రవహించే నడిలో వేయండి. 7 శనివారాలు పూర్తయిన తర్వాత తిరుమలకు గాని, చిన్న తిరుపతికి గాని మీ దగ్గర్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ముడుపును జాగ్రత్తగా హుండీలో వేయాలి. అలాగే వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న తర్వాత 3 కత్తెరలు కాని, తలనీలాలు గాని సమర్పిస్తే చాలా శుభప్రదం. ఈ 7 శనివారాల పాటు వెంకటేశ్వర స్వామి పటానికి ఖచ్చితంగా తులసిమాల వేయాలి. ఈ వ్రతాన్ని చేసేవారు పగటిపూట అస్సలు నిద్రపోకూడదు. అలాగే మధ్యాహ్నము ఒక పూట ఉపవాసముండాలి. పూజలో స్వామివారికి నివేదించిన నైవేద్యాన్ని సాయంత్రం పూట భోజనం చేసేటప్పుడు స్వీకరించాలి. అలాగే ప్రతి శనివారం మీ నుదుటిపైన గోవిందనామం బొట్టును తప్పక పెట్టుకోవాలి. ఈ రకాన్ని ఆచరించేవారు ప్రతి శుక్రవారం అలాగే శనివారం ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే మీకు ఆరోగ్యం సహకరిస్తే నేలపైనే నిద్రించండి. ఈ వ్రతాన్ని చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామి మంత్రాలు, గోవిందనామాలు, అష్టోత్తర శతనామావళి, సుప్రభాతం వంటిని జపించాలి. ఈ మంత్రాలు జపించలేనివారు గోవిందనామాలు చదువుకోండి లేదా ఓం నమో వెంకటేశాయ. స్వామివారి పూజలో పసుపు రంగు చామంతి పూలు ఉపయోగిస్తే చాలా మంచిది. పూజ చివర్లో స్వామివారికి మంగళహారతి సమర్పించి ఒక కొబ్బరికాయను పగలగొట్టి వ్రతకథను చదివి తలపై అక్షింతలు వేసుకొని 3 ప్రదర్శనలు చేసి మీ పూజను ముగించుకోండి. ప్రతి శనివారం ఉదయాన్నే పూజ చేసుకుని సాయంత్రం పూట కూడా పూజగదిలో దీపం వెలిగించండి. అలాగే మీ దగ్గర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఈ వ్రతాన్ని చేసే ఆడవారు జుట్టు విరబోసుకుని వ్రతం చేయకూడదు. చక్కగా జడవేసుకుని పాపిడ్లో కుంకుమ బుట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుని మెడలో నల్లపూసలు వేసుకుని భక్తితో వ్రతాన్ని ప్రారంభించాలి. ఈ 7 శనివారం భార్యాభర్తలు ఎవరు చేసినా లేదా ఇద్దరు కలిసి చేసినా ఫలితం సమానంగా లభిస్తుంది.
ఈ వ్రతాన్ని ఆడవారే చెయ్యాలని నియమం లేదు, మగవారు చేసినా చాలా మంచిది. మగవారు 7 శనివారాలు క్షవరం మరియు హెయిర్ కట్ చించుకోకూడదు. ఈ వ్రతాన్ని మగవారు ఆచరిస్తే 7 శనివారాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆచరించాలి. అదే స్త్రీలైతే ముఖ్యంగా 3 వారాల పాటు మధ్యలో ఆటంకాలు లేకుండా పతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని చేసేవారు శనివారం పూట బయట ఆహారం తినకూడదు. నేలపైన కూర్చుని మాత్రమే భోజనం చేయాలి. ఉప్పు కారాలు తక్కువగా ఉన్న ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి. అలాగే ఈ వ్రతం చేసేవారు శనివారం రోజున ఉల్లిపాయ, వెల్లుల్లి తినకూడదు. శనివారం రోజున గ్రహణం ఏర్పడితే ఆ రోజున ఈ వ్రతాన్ని చేయకూడదు. ఈ 7 శనివారాలు మీ ఇంటి బ్రహ్మాన్ని అందంగా అలంకరించుకోండి. గడపలకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, గుమ్మానికి మామిడి తోరణాలు పడితే మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ప్రశాంతంగా ఉండాలి. ఎవరితో గొడవలు పడకూడదు. అలాగే ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు. వ్రతాన్ని ఆచరిస్తే ఎలాంటి ఫలితం ఉండదు. పూజలో స్వామివారికి సమర్పించిన నైవేద్యాన్ని 10 మందికి ప్రసాదంగా పంచిపెట్టండి. విశేష ఫలితం లభిస్తుంది. ఈ వ్రతం చేసేటప్పుడు మధ్యలో ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే స్వామివారికి క్షమాపణ చెప్పుకోండి. ఏదో ఒకటి దానం చేయండి, లేదా బ్రాహ్మణులకు స్వయం పాకం చేయండి. ఈ 7 శనివారాలు జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం చేయకూడదు. ఈ వ్రతం పూర్తయిన తర్వాత మీకు కోరిక తీరకపోతే స్వామిపై కోపం చూపించకూడదు. స్వామిపై నమ్మకంతో ఉండాలి. ఖచ్చితంగా సరైన సమయంలో సరైన ఫలితం వస్తుంది. పూర్వం ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. వెంకటేశ్వర స్వామిని భక్తితో కొలిచేవాడు. స్వామివారు కనికరించి 7 శనివారాలు వ్రతం ఆచరించమని చెప్పారు. ఆ బ్రాహ్మణుడు స్వామి చెప్పినట్లుగా 7 శనివారాలు నియమనిష్టలతో పూజ చేసి తన పేదరికం నుండి బయటపడి సుఖసంతోషాలను పొందాడట. కాబట్టి 7 శనివారాల వ్రతాన్ని చేయాలనుకునేవారు ముందుగానే ఈ నియమాలన్నీ తెలుసుకొని వ్రతాన్ని ప్రారంభించడం మంచిది. భక్తితో ఆచరిస్తే చాలు, ఎలాంటి కోరికైనా ఇట్టే నెరవేరుతుంది. ఆ వెంకన్న అనుగ్రహంతో మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. అంతటి శక్తి ఈ 7 శనివారానికి ఉంటుంది. చూశారు కదా ఈ వీడియోని? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు.